ముక్కుతూ మూలుగుతూ లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట. సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ, పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇది. తాజాగా ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది. 3 నెలల క్రితం కేవలం ₹1,00,000 మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూప్ సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్ 10న ఎన్ఏఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయటం, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపటం, ఎస్పీసీ, ఎస్పీబీ మంత్రివర్గం ఆమోదం పొందటం, ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో కోట్ల రూపాయలు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం 30 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1366 కోట్ల రూపాయల పెట్టుబడితో 340 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ లియాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38% రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం ₹1,00,000 మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిద్ధార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేళ్లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన 2 నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం 80 లక్షల రూపాయల చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసి భూమిని కేటాయించింది. 1,006.75 కోట్ల రూపాయల పెట్టుబడితో వేర్ హౌసింగ్, లాజిస్టిక్ ఫెసిలిటీ ద్వారా 275 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.